హలో అందరికీ! ఈరోజు నేను చేసి చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మిల్ మేకర్స్ పలావ్. ముందుగా ఒక కప్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. తరువాత ఒక కప్ సోయా చంక్స్ తీసుకొని అంటే మిల్ మేకర్స్ వాటిని కూడా నానబెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ని మిర్చిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం అండ్ అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో చెక్క, మొగ్గ అండ్ అలాగే బిర్యానీ ఆకు, మన దగ్గర బేసిక్ స్పైసెస్ ఏమి ఉంటే అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ ఇలా ఆయిల్స్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఈక్వల్గా కలుపుకొని ఇందులో కోరియండర్ని యాడ్ చేసుకోవాలి. కోరియండర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత ఇందులో గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఉడికేలోపు మనం రైతాని ప్రిపేర్ చేసుకుందాం. రైతాకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, మిర్చి అండ్ కీరా దోసకాయ. కీరా లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కీరా లేకపోయినా కూడా రైతా చాలా బాగుంటుంది ఆనియన్స్ మిర్చితో. ఇప్పుడు పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకుంటున్న సోయా చంక్స్ పులావు బాగా ఉడుకుతుందండి. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది, కొంచెం నీరు తీయాలండి కొంచెం. సో నేను ఇంకా చిన్న మంట పెట్టేసుకొని స్టవ్ని ఒక 5 minutes వరకు వదిలేసాను. అంతే, ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే సోయా చంక్స్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.